హాయ్ అందరికీ నమస్తే. మన తెలుగు ఛానల్కు స్వాగతం, సుస్వాగతం, శుభ సమయం. ఇప్పుడు మనము మన రాయలసీమ ఏరియాలో అందరికీ ఇష్టమైనటువంటిది, ఆరోగ్యకరమైనటువంటిది, మరి బలము కలిగినటువంటి జొన్న రొట్టె ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఇప్పుడు మనము కొద్దిగా జొన్న పిండిని తీసుకున్నటువంటి జొన్న పిండిను బాగా తగినన్ని నీళ్లు వేసి మెత్తగా బాగా కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు జొన్నపిండి బాగా తగినన్ని నీళ్ళు వేసి అంతా మరి పతలా కాకుండా గట్టిగా బాగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని బాగా ఇట్లా దీన్ని పిసుకోవాలి. ఇట్లా పిసుకోవాలి. ఏమబ్బా అందరూ రొట్టెలన్నీ కూడా మరి ఆడవాళ్ళు చేస్తుంటే ఈయన మొగాయన రొట్టె చేస్తానని చెప్పి అనుకుంటున్నారా? ఈ రొట్టె చేసేదానికి దీనికి కొంత కారణం ఉంది. నేను ఈ రొట్టె చేసేది ఎట్లా నేర్చుకున్నాను అంటే, నా చిన్నతనంలో 12 ఏళ్ల వయసులో మా అమ్మ చనిపోయింది. చనిపోయినప్పుడు మాకింట్లో ఎవరు లేరు చేసేవాళ్ళు. వంట చేసేది మాకు రాదు. మా నాయన కొంచెము వయసు అయిన ఆయన కాబట్టి నేను ఇంకా ఈ వంటలు ఇవన్నీ చేసేది నేర్చుకోక తప్పలేదు. ఎందుకంటే మాకు తినే కావాలి కదా, ఎవరు చేసిస్తారు? కాబట్టి నేను ఈ రొట్టె చేసేది నేర్చుకున్నా. జిగుటుగా వచ్చే వరకు బాగా పిసుక్కుంటే రొట్టె బాగా సాగుతుంది. మరి రొట్టె మృదువుగా కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం మరి పిండి కొంచెం ఎక్కువ కలుపుకున్నాము. ఇప్పుడు మన రొట్టెకి మనం రొట్టె చేస్తాం కదా, ఆ రొట్టెకి ఎంత సరిపడుతుందో అంత మాత్రమే పిండి తీసుకొని మనము రొట్టె చేయాలి. ఇది సరిపడుతుందన్నమాట. ఈ పిండిని బాగా కలుపుకున్నాం కదా, ఈ కలుపుకున్నటువంటి పిండిని మనం బాగా రౌండ్గా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేస్తే ఇది రొట్టె బాగా రౌండ్గా వస్తుందన్నమాట. తర్వాత ఇప్పుడు మనం ఈ రొట్టె కొట్టే లోపల పొయ్యి అంటించుకుందాం. పొయ్యి మంట పెట్టుకోవాలి. కట్టెలేసి మంట పెట్టుకోవాలా. పొయ్యి అంటించుకున్న తర్వాత రొట్టె కొట్టాలి. ఎందుకంటే ఆ పొయ్యి అంటించిన తర్వాత మరి మనం రొట్టె కొట్టుకునే లోపల ఈ పొయ్యి బాగా మంట తగిలి ఇది పెనం బాగా కాలుతుంది అనమాట. పెనం బాగా కాలితే మనకి రొట్టె బాగా కాలుతుంది. ఇప్పుడు పొయ్యి బాగా అంటబెట్టుకున్నాం. కొంచెం వట్టి పిండి తీసుకొని ఇట్లా రొట్టె కింద బాగా తిరగాలి కదా రొట్టె. కాబట్టి మనం ఇట్లా వట్టి పిండి కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏదైతే గుండ్రంగా చేసుకున్నామో దానిని ఇలా పెట్టి ఇట్లా మొదట ఒక్క చేయితో బాగా చేసుకోవాలి.
చూడండి ఎంత బాగా రౌండ్గా వచ్చిందో, చూసారా? ఇది ఇప్పుడు మనం పెనం మీద వేస్తాం. ఇప్పుడు రొట్టె వేసినాం కదా, వేసిన తర్వాత కొద్దిసేపు రొట్టె కాలిన తర్వాత మనం ఒక బట్ట నీళ్ళలో ముంచుకొని ఇలా రొట్టె అంతా కూడా బాగా తడి చేసుకోవాలి. ఇట్లా తేమ చేసేస్తే రొట్టె బాగుంటుంది అనమాట. ఇట్లా ఇట్లా ఇది రొట్టె. ఇది తిప్పేసినాం చూడండి, బాగా పొంగుతుందన్నమాట రొట్టె. ఇట్లా మనం ఎప్పుడైతే పిండి బాగా జిగుటు వచ్చేటట్లా బాగా పిసుక్కుంటే ఆ పిండి మెత్తగా ఇట్లా పొంగుతాయి అన్నమాట రొట్టెలు. జొన్న రొట్టె ఎర్రగా బాగా కాలిందనమాట. ఇది ఎప్పుడైతే మనకి కొంచెం ఇక్కడ కాలేదు అనుకుంటే ఇట్లా అక్కడ పెట్టుకొని కాల్చుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఈ అంచులు కాలేవనుకో, మనకు కాలేదని చెప్పి మనకు అనిపిస్తే అంచులన్నీ కూడా ఇట్లా పెనం మీద బాగా కాల్చుకోవాలన్నమాట. కాల్చుకుంటే బాగా రొట్టె రుచికరంగా ఉంటుంది. చూడండి, మనము ఇప్పుడు ఇంకో రొట్టె చేసుకుందాం. అప్పుడు మాదిరే కొంచెం ఒట్టి పిండి వేస్తే బండకి రొట్టె కరుసుకోదు, బాగా రొట్టె తిరుగుతుందన్నమాట. రెండవ రొట్టె కూడా చేస్తున్నాం. బాగా చూడండి రొట్టె చేసే విధానము. జొన్న రొట్టె ఎంతో మన రాయలసీమలో అందరూ కూడా ఇష్టపడే రొట్టె, మరి ఆరోగ్యకరమైనటువంటి రొట్టె తీసిన తర్వాత మరి ఒకసారి పెనము ఇట్లా శుభ్రం చేసుకోవాలన్నమాట. శుభ్రం చేసుకుంటే ఇప్పుడు వేసే రొట్టె బాగా కాలుతుంది. చూడండి, అప్పుడు మనం వేసిన రొట్టె ఒక్క చేతితో వేసినాము, ఈ రొట్టెని 2 చేతులతో వేస్తాను. బాగా చూడండి, చూడండి ఇట్లా అనమాట. ఇది రొట్టె తయారు చేసే విధానం, జొన్న రొట్టె తయారు చేసే విధానం. అప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత ఈ రొట్టె చేసేది నేర్చుకున్నాను. చిన్నతనంలోనే రొట్టె చేసేది నేర్చుకున్నాను. ఎవరు నేర్పిస్తారు అంటే ఆకలికి తట్టుకోలేక మరి తినేకి రొట్టె కావాలి కదా, రొట్టె ఎట్లయినా చేసేయాల. నేను పట్టుదల కలిగి రొట్టె చేసిన. చుట్టూ అంటే బాగా కాలుతుందన్నమాట. రొట్టె ఎట్లా పొంగుతుందో, పొంగితే అది మనం తినేటప్పుడు ఇట్లా తీస్తే రొట్టె 2 పొరలుగా చీలుతుంది అనమాట పొంగితే. అట్లా చాలా రుచికరంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. బాగా రొట్టె కాలితే తొందరగా జీర్ణమవుతుంది అనమాట. చూడండి ఎంత సూపర్గా వచ్చిందో రొట్టె. ఇప్పుడు మనం రొట్టెలు తయారు చేసినామా, ఇవ్వండి మన జొన్న రొట్టెలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. అందరికీ ధన్యవాదాలు. బాయ్.